హలో గైస్, మరి పెద్దకి సంబంధించి కొత్త రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. నాకు న్యూస్ వినగానే కొంచెం బాధగా కూడా వేసింది. బట్ అంతే, ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా ఎందుకంటే ఒక్కొక్క సినిమాలో మనం అన్ని సినిమాల కోసం వెయిట్ చేయము, ఏవో కొన్ని సినిమాల కోసం. మనకి ఇప్పుడు నేనైతే పర్సనల్గా రామ్ చరణ్ గారి సినిమాలు తప్ప ఇంకేవి అంతగా వెయిట్ చేయను నేను. సో నా పర్సనల్గా నాకు అది ఇష్టం అనమాట. అలాంటిది రామ్ చరణ్ గారి సినిమా ఇప్పుడు మార్చ్ 27వ తేదీన రిలీజ్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, రెడీ అయిపోయాను, అన్నీ అయిపోయాను. ఫిబ్రవరిలో అనౌన్స్మెంట్ వచ్చింది, మార్చ్ 27 కాదు ఏప్రిల్కి వెళ్ళింది సినిమా అని చెప్పి. ఓకే, ఒక నెల రోజులు వెనక్కి వెళ్ళింది. ఏప్రిల్ 30కి ఇంకా ఎంజాయ్ చేసేద్దాం, అది ఇది ఏదో అనుకున్నా. ఏప్రిల్ 30 నుంచి మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు జూన్ 25వ తేదీన కొత్త రిలీజ్ డేట్ అయితే ప్రకటించడం జరిగింది. అది కూడా మూవీ టీం వాళ్ళు చెప్పలా, మూవీ టీం వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లకు వీళ్ళు చెప్తారు కదా, అక్కడి నుంచి లీక్ అయిన డేట్ అనమాట. మన జర్నలిస్ట్ మన సాయిరాజు గారు ఉంటారు, తాతగారు, ఆయన అయితే మనకి లీక్ చేయడం జరిగింది. ఆయన ఇచ్చాడంటే 100% కన్ఫర్మ్ సోర్స్ గైస్, ఇంక అందులో డౌట్ పడడానికి ఏం లేదు. ఫిక్స్ అయిపోండి, పెద్ద సినిమా మనకి జూన్ 25వ తేదీన రాబోతుంది. మరి ఇక్కడ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి గైస్. అసలు సినిమా ఎందుకు పోస్ట్ పోన్ అయ్యింది అనేది చాలామందికి తెలియదు, నేను చెప్పాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రామ్ చరణ్ గారికి కన్ను దెబ్బ తగిలింది. సో మీరు రీసెంట్గా ఒక వీడియోలో కూడా చూసుంటే అది స్ట్రెచ్ అదంతా పడింది, ఇదంతా కూడా కవర్ అయిపోయింది పూర్తిగా. అంత ఇబ్బంది పడి షూటింగ్ చేయడం ఎందుకు? ఇప్పుడు ఏదో మేబీ ఆయన అనుకుంటే చేసేస్తాడు, బట్ అక్కడ పాయింట్ ఏంటి అంటే మళ్ళీ ఆ సినిమా క్వాలిటీ ఇబ్బంది అవ్వడమో, లేకపోతే సరిగ్గా ఫోకస్ చేయలేకపోవడమో, ఇంకేదో ఒకటి అక్కడ మళ్ళీ అడ్డు వస్తుంది అనమాట. అందుకే మళ్ళీ మూవీ టీం అంతా ఆలోచించి కొంచెం రికవర్ అయిన తర్వాత మళ్ళీ షూటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం, అందాక ఏదో కొంచెం అలా కానించేద్దాం అని చెప్పి వాళ్ళే మళ్ళీ డిసైడ్ అయ్యి పోస్ట్ పోన్ చేసుకున్నారు. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది, ఒక ఎపిసోడ్, ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే పెండింగ్ ఉంది. ఐటమ్ సాంగ్ అంటే పోనీ ఏదో ఒక 10 రోజుల్లో చేస్తారు అనుకోవడానికి. ఫైట్ సీక్వెన్స్, ఇంపార్టెంట్ ఫైట్ సీక్వెన్స్ అంట, సెకండ్ హాఫ్లో వచ్చేది. అంత పెద్ద ఫైట్ సీక్వెన్స్ ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయింది. దానికి మళ్ళీ విఎఫ్ఎక్స్ చేయాలి, రికార్డింగ్ చేయాలి, డబ్బింగ్ చేయాలి, ఒక 40 రోజుల పని మినిమం. మరి ఎంత హడావిడి మీద, ఎంత గాబర్ మీద చేస్తే ఖచ్చితంగా ఆ సీను పోతుంది, సినిమా పోతుంది, అసలు డిస్టర్బ్ అయిపోద్ది అంతా కూడా. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వినయ్ విధేయరామ ఆ సినిమాగా అనుకుంటా ప్రొడ్యూసర్లు తెగ ప్రెజర్ పెట్టేశారు బోయపాటి సీనుకి, నువ్వు ఎలా లేదన్నా పండగకి సినిమా దించాలి అని చెప్పి. సో డిసెంబర్ వరకు 50% అయితే వితిన్ 20 డేస్లో మిగిలిన 50% కంప్లీట్ చేసి జనవరి మనకి 11 రిలీజ్ చేసాడు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది సినిమా. ఎక్కడ చూసినా ఏదో ప్లాస్టిక్ గీతలు, ప్లాస్టిక్ మొహాలు, ప్లాస్టిక్ సెట్లు అక్కడే కనిపించినాయి మనకి. సో ఆ రకంగా మళ్ళీ ట్రోల్ మెటీరియల్ అయిపోద్ది గైస్. అది మనకి అసలు అవసరం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా టైం తీసుకున్నా సరే క్వాలిటీ ప్రోడక్ట్ అయితే మనకు కావాలి. బుచ్చిబాబు అదే పనిలో ఉన్నాడు. అఫ్కోర్స్ మీకు తెలిసిందే, ఇప్పుడు వేరే హీరోలు ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ కానీ ఇలాంటి ఒక పనికి మాలిన సినిమాలు తీస్తే పెద్దగా పట్టించుకోరు, వదిలేస్తారు. కానీ మెగా హీరోలు మాత్రం ఒక సినిమా తీస్తే, ఇప్పుడు హరిహర వీరమల్లు కానీ, విశ్వంబర టీజర్ కానీ, మన గేమ్ చేంజర్ కానీ, ఇలాంటి సినిమాలు మాత్రం పట్టుకొని ట్రోల్ చేసిందే చేసుకొని, పాయింట్ చూపించిందే చూపించుకొని కావాలని 100 సార్లు చెప్తూ ఉంటారు. అందుకే మనకు అక్కర్లేదు అదంతా కూడా. వస్తే గిస్తే మంచి ప్రోడక్ట్తోనే, క్వాలిటీ ప్రోడక్ట్తోనే వద్దాం. సో రకరకాల కారణాలు కానీ నేను చెప్పినవి రెండే, బట్ చాలా ఉన్నాయి. మరి రిలీజ్ డేట్ దగ్గర మాత్రం ఇంకొక ఇబ్బంది అయితే ఉంది మనకి. ఆ ఇబ్బంది ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.